నేను మీ శ్రీకుటుంబం వెళ్ళాను. ఈరోజు నేను చిన్న పని మీద శ్రీకాకుళం వెళ్ళాను. అక్కడికి ఏమేమి కొనుక్కున్నానో ప్రతిదీ మీకు నేను చూపిస్తాను రండి. ఫస్ట్ నేను టైలరింగ్ చేస్తాను. నా సిజర్ అనేది దారి లేదు, దారి పెట్టించుకోవడానికి అనేది నేను వెళ్ళాను. ఆ సిజర్ అనేది ఇప్పుడు నేను కొనుక్కున్నాను. నా సిజర్ చూడండి, అది దారి పెట్టిన షాప్ అనేది ఏమైంది తెలుసా, షాప్ అనేది వాళ్ళు తీయలేదు అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళలేదు కదా, మరి ఎందుకని కొత్త సిజర్ కొనుక్కుందామని వెళ్ళి, ఇది రామకృష్ణ అని షాప్ 7 రోడ్ జంక్షన్ దగ్గర ఉంటుంది. ఆ షాప్ దగ్గర సిజర్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఎప్పటి నుంచో నేను మట్టి కుండలు అనేది కొనుక్కోవాలని చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను, కానీ ఎప్పుడూ నాకు అవ్వలేదు. కానీ ఇన్ని రోజులకి ఇలా కుదిరింది నాకు. ఇలా 3 తీసేసుకున్నాను. ఇది ఒక ఐటెం తీసుకున్నాను. ఇది చిన్నదొకటి, పెద్దదొకటి. అంటే మేము నలుగురం కదా, మాకు నలుగురు అయినప్పుడు ఈ ఐటెం అనేది మాకు చిన్నది సరిపోద్ది. ఎవరైనా గెస్ట్లు అలా వచ్చినప్పుడు దేనికైనా అలా అని చెప్పేసి ఒకటి పెద్దదైంది ఒకటి తీసేసుకున్నాను నేను. నాకు ఈ 3 కలిపి నాకు 350 రూపాయలు పడింది. ఇది కూడాను మనకి ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఈ షాప్స్ అని 3 షాప్స్ ఉంటాయి. అక్కడ ప్రతిదీ కూడా మట్టి అనేది దొరుకుతుంది. వాళ్ళ దగ్గర అనేది నేను తీసేసుకున్నాను. తర్వాత మా శ్రీకాకుళంలో స్మార్ట్ బజార్కి అనేది వెళ్ళాను. ఈ స్మార్ట్ బజార్లోన ఈ 3 తీసేసుకున్నాను. జున్ను 1 minute ప్లీజ్. ఈ 3 తీసేసుకున్నాను నేను స్మార్ట్ బజార్కి వెళ్ళాను. స్మార్ట్ బజార్లో ఏమనుకున్నానో చూపిస్తాను మీకు ఇక్కడ. నేను స్మార్ట్ బజార్లో 2 మష్రూమ్, పాపకు మార్నింగ్ క్యారీస్ కదా వాడికని చెప్పేసి, వాడు ఎక్కువగా మష్రూమ్ తింటుంది మా పెద్ద పాప. వాడు క్యారీస్ కొనడం అవుతుంది కదా అని 2 మష్రూమ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ నాకు 45 రూపాయలు పడేది. అలాంటివి నేను 2 తీసేసుకున్నాను. బాస్మతి రైస్ ఇది కేజీ 80 రూపాయలు అన్నారు. నేను 1 కేజీ తీసేసుకున్నాను. నాకు ఇది 80 రూపాయలు పడింది. ఈ మైదా నాకు కేజీ పావు కలిపి ఏకం 45 రూపాయలు అనేది నాకు పడింది మైదా. నేను అందులో పిల్లలకని చాకో చిప్స్ బిస్కెట్లు తీసుకున్నాను, డాట్ పెన్స్ బిస్కెట్స్. అందులో ఏమైంది తెలుసా, నాకు ఫస్ట్ వాళ్ళు 75 రూపాయలు చెప్పారు. అలా అన్నారని నేను ఒక 2 ప్యాకెట్లు తీసుకున్నాను. అక్కడ సేల్స్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు అనేది నాకు చూపించారు. 2 ప్యాకెట్లు అనేది తీసుకున్నాను. ఎప్పుడులా నేను బిల్లింగ్కి వెళ్ళిపోయాను. బిల్లింగ్ అంటే ఈసారి ఏమైంది, నాకు ఎప్పుడు మా ఆయన గారు రారు, నేను ఒక్కదాన్ని వెళ్ళి నాకు ఏమేమి కావాలనేది నేను కొనుక్కుంటాను. ఎప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళి కొనుక్కోవడం నాకు అలవాటు. జస్ట్ ఈసారి ఏమన్నారు, అతను ఖాళీగా ఉన్నారు, అతను పట్టుకొని వెళ్ళాను. అంటే చిన్న పాప నాతో వచ్చింది, అందుకే అతను నేను కలిపి వెళ్ళాను. వాళ్ళు నాకు చెప్పారు ఏంటి, 75 రూపాయలు చెప్పారు. బిల్లింగ్ నాకు ఎంత పడింది తెలుసా, 125 రూపాయలు పడింది. మా ఆయన గారు ఈరోజు బిల్లింగ్ అనేది వేయించారు. ఏంటమ్మా నువ్వు 75 రూపాయలు చెప్పి 2 తీసేసుకున్నాం కదా, వాళ్ళు ఒక ప్యాకెట్ మనకి 125 రూపాయలు చెప్పారు, 2 కలిపి 250 రూపాయలు వేసారు. ఏంటమ్మా అని అడిగారు వాళ్ళు. అదేంటి మా ఆయన గారు వెళ్ళి వాళ్ళతో క్రాస్ చేశారు. అదేంటంటే మాకు ఎంత చెప్పారు, మీరు ఎంత వేశారు ఏంటండి అని అన్నారు. అంతే రేట్ అని అన్నారు. అప్పుడు వాళ్ళతో డిస్కషన్ పడ్డారు, ఏం తగ్గిస్తారా, మేము వదిలేం, మీరు వదిలేస్తే వదిలేయండి, తగ్గించమని చెప్పి వాళ్ళు అన్నారు. అప్పుడు మా ఆయన గారు అడిగారు, ఎప్పుడన్నా నువ్వు బిల్లింగ్ చూసావమ్మా అని అన్నారు. లేదండి నేను లైన్లో పావు గంట నిలబడడం అవుతుందండి, నేను ఎప్పుడు కూడా బిల్లింగ్ చూసుకోలేదు, నేను వేసేసుకుంటే బ్యాగ్లో వేసుకోవడం, నేను ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ పే చేసేయడం, ఎన్ని ఐటమ్స్ వచ్చాయో నేను చూసుకోవడం తప్ప ఎప్పుడు కూడా నేను ఐటమ్స్ అనేది నేను ఏ రోజు కూడా నేను చూసుకోలేదండి అని చెప్పాను. ప్రతి ఒక్కరికి కూడాను మీ స్మార్ట్ బజార్కి వెళ్తే ఫస్ట్ ఏ ఐటమ్ ఎంత పడుతుందో చూడండి. మనం ఏం చేస్తారో మనకు బిల్లింగ్ అనేది మన బిల్ అయిపోతుంది, అంత బిల్లు లైన్లో నిలబడడం టైం అయిపోతుంది, ఫాస్ట్ మనం వేసుకొని వచ్చేస్తున్నాం. కానీ బిల్లింగ్ ఎంత అనేది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ కూడా నాకు చాలా మంది చెప్పారు, నేను ఎప్పుడు వినలేదు. అక్కడ ఆయిల్ ప్యాకెట్స్ ఏంటి, అక్కడ ఒక రేట్ వస్తుంది, ఈ బిల్లింగ్ దగ్గరికి ఒకటి వచ్చినప్పుడు ఒక రేట్ అయిపోతుంది. కానీ నాకు ఎప్పుడు చెప్తే జస్ట్ నాకు అలాగ అవ్వలేదు కదా అనుకునేదాన్ని, కానీ ఈరోజు నాకు అయ్యింది. ప్రతి ఒక్కరు కూడా చూడండి, స్మార్ట్ బజార్కి వెళ్ళారనుకో ఫస్ట్ బిల్డింగ్ చూసుకోండి, మనకి ఎంత చెప్పారు, అక్కడ ఎంత రేట్ ఉందో, మనకి ఇక్కడ ఎంత రేటు పడ్డదో అది ముందు చూసుకోండి ఫస్ట్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.